రైజింగ్ తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఎదిగిందని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి ప్రజాప్రభుత్వం పోరాడుతోందన్నారు. గత 10 ఏళ్ల పాలనలో అక్రమాలు చేసిన వారు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మినిస్టర్స్. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణనే అందిస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎలీలిల్లీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోనే 40% ఫార్మా ప్రొడక్ట్స్ ఉత్పత్తి అవుతున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ విజనరీతో అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. I promise you that my government stands firmly with you. We are committed to providing a transparent, progressive and innovation-driven ecosystem. To Lily, people who will work here, you are not just living and working in Hyderabad. You are now part of our family. Because our Chief Minister is absolutely a visionary. He is not thinking about short-term political governance over here. We have a plan and we have to see our state grow into a 3 trillion economy by 2047 and we have named it as Telangana Rising. 6 గ్యారెంటీలతో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ బస్తీలో 44 లక్షల వ్యయంతో నిర్మించే నూతన డ్రైనేజ్ పనులను మేయర్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు వివేక్. బస్తీల అభివృద్ధితో పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ శుభ్రంగా పచ్చగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం మాట ఇచ్చిన ప్రజలకు, మనం పేద ప్రజలకు ఆదుకోవాలి అని చెప్పి ఈ వార్డులో కూడా 250 రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరైనా తప్పిపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ ఇవ్వండి, మీకు కూడా ఇంకా అవసరమైతే ఎక్కువ రేషన్ కార్డు కూడా ఇప్పించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో 10 ఏళ్లు తెలంగాణ ఆశయాలు నీరుగారిపోయాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో తప్పు చేసిన వారంతా జైలుకు పోతారని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టు క్లోజ్డ్ చాప్టర్ అని, ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్రం పార్లమెంట్లో చెప్పిందన్నారు. కేసీఆర్ జగన్ తో కలిసి బనకచెర్లకు ఓకే చెప్పారన్నారు కోమటిరెడ్డి. కేసీఆర్ పార్ట్నర్, ఆయనకేమో శ్రీశైలం మొత్తం రాసిచ్చిండు, ఈ బనకచెర్లనే చంద్రబాబు నాయుడు తీసుకుపోతున్నాం. బనకచెర్ల కట్టనీయం, పోతిరెడ్డిపాడు, దాని మీద కూడా పోరాటం చేస్తాం. మా తెలంగాణ తెచ్చుకున్నదే మా నీళ్లు, నిధులు, నియమాలు. ఎవరితో భయపడలేదు, ఎవరికైనా పోరాటం చేస్తాం. ఎందుకు ఇప్పుడు కేంద్రం ఎందుకు వెనుకడుగేసింది? మా భయంతోనే బనకచెర్లు మొత్తం రద్దు చేసింది. చెలో కన్నేపల్లి పేరుతో బీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో బీఆర్ఎస్ అవినీతి చిట్టా బయటపడిందని, దాన్ని డైవర్ట్ చేసేందుకు కన్నేపల్లి కార్యక్రమం తీసుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి ప్రజలకు తెలిస్తే బీఆర్ఎస్ కు పుట్టగతులుండవన్నారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల పాఠశాలను సందర్శించారు మంత్రి అడ్లూరి. బలంగా ప్రజల దగ్గరికి పోతుందో, ఈంత మాకు పుట్టగతులు లేకుండా మా పార్టీకి బీఆర్ఎస్ టీఆర్ఎస్కి అయిపోతుందో, ఈంత ఉన్న కార్యకర్త ఎవరు లేకుండా అవుతున్న భయానికి ఏదో కొత్త డ్రామా తీసి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, మాజీ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారి, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఒకసారి మా కరీంనగర్ జిల్లాకు సాగునీరు విషయంలో ఏం అన్యాయం చేసిన విషయంలో చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా. బీసీలకు రిజర్వేషన్లు రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదని, బలహీన వర్గాలకు చెందిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతిక పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రజాప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కోరారు పొన్నం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా రేపు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు వస్తే అన్ని పార్టీల నుంచి ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది. మీ పార్టీలను నాయకత్వాలు ఒప్పించుకోండి. ఆ రోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ములుగు జిల్లాలో అభివృద్ధి పనులకు స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెక్రటేరియట్ లో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క ప్రతిపాదనలకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కంతనపల్లి, లవ్వాల్, కొండపర్తి, కొడిసెల సహా ఐలాపురం, పాకాల, దొబ్బగూడెం ఏరియాల్లో రోడ్ల నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చింది. పాకాల, కొత్తగూడెంలో 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది వైల్డ్ లైఫ్ బోర్డు. తాడ్వాయి, ఏటూరు నాగారంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం
ప్రత్యేక సఫారీ వాహనాలకు అనుమతి మంజూరు చేసింది. ములుగు ప్రాంత అభివృద్ధికి సహకారం అందించిన మంత్రి కొండా సురేఖ, వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సీతక్క.